మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే బర్డ్ ఫ్లూ. చికెన్ తినొద్దు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ లక్షల లక్షల సంఖ్యలో కోళ్ళని భూమిలో కప్పెట్టేస్తున్నారు లేదా తగలబెట్టేస్తున్నారు. ఇవి వార్తలు. దీంతో ఏమైంది, ప్రజలు చికెన్ తినడం మానేశారు. చికెన్ వ్యాపారం మార్కెట్ అంతా కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది, కంప్లీట్ డల్ అయిపోయింది. మటన్ బిజినెస్ పెరిగిపోయింది, మటన్ రేట్లు పెరిగిపోయాయి. అలాగే ఫిష్ లాంటివి దొరకడం కూడా చాలా కష్టమైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సామాన్యుడు పాపం ఏదో ఒక ₹100 పెట్టి 200 పెట్టి చికెన్ తెచ్చుకొని హాయిగా ఒక పూట శుభ్రంగా ఇంటిలో పాది భోజనం చేసేటటువంటి వాడు, నాన్ వెజ్ ప్రియుడు సామాన్యుడు ఇరకాటంలో పడిపోయాడు. చికెన్ తెచ్చుకొని తినాలా వద్దా ఏమిటి అనేటటువంటి చాలా పెద్ద ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కదా. తింటే ఎక్కడ చచ్చిపోతాం అని భయం కదా, ఆందోళన కదా. కానీ మనకు ఒక రిలీఫ్గా, ఒక భరోసాలాగా, ఒక హామీలాగా మన గవర్నమెంట్కి చెందినటువంటి వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటిది ముఖ్యంగా, అది ఒక బులెటిన్ రిలీజ్ చేసిందండి. ఆ బులెటిన్ను చెప్పినటువంటి విషయాలు చూస్తే సామాన్యుడికి చాలా రిలీఫ్ కలిగించేటటువంటి విషయం. ఒకటి ఏమిటి అంటే, మీరు హాయిగా చికెన్ తినండి, కాకపోతే శుభ్రంగా ఉడకబెట్టుకొని తినండి. పచ్చిది ఎవడో తినరు. కానీ 70 degrees Celsius మీరు దాన్ని బాయిల్ చేస్తే అందులో ఏ వైరస్ ఉండదు, మొత్తం అంతా కూడా మటుమాయమే. అలాగే ఎగ్స్ కానీ కనీసం 30 minutes మీరు ఉడికించి ఆ పదార్థాన్ని తింటే, చికెన్ తింటే ఏమి కాదు అనేటటువంటిది ఆ బులెటిన్ సారాంశం అన్నమాట. దిస్ ఈజ్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ఎ కామన్ మ్యాన్, నాట్ ఓన్లీ ఫర్ ఎ కామన్ మ్యాన్. చికెన్ మార్కెట్లో పాపం అందరూ కూడా దిగాలుగా ఉన్నటువంటి ఆ చికెన్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే చాలా వరకు నష్టపోయారు. వాళ్ళకు కూడా చాలా రిలీఫ్ కలిగించేటటువంటి విషయం. అయితే నిజంగా ఈ బర్డ్ ఫ్లూ అనేటటువంటిది ఉందా లేదా అంటే నిజంగానే ఉంది. అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. నిజంగానే లక్షల లక్షల సంఖ్యలో కోళ్ళకు అది వచ్చింది. ఆ కోళ్ళని భూమిలో కప్పెట్టేసి దాని నుంచి దూరంగా ఉండడం కోసం చాలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం కూడా అప్రమత్తంగా ఉంది, చర్యలు తీసుకుంటుంది. అలాగే రైతుల నుంచి కూడా గవర్నమెంట్ ఇమీడియట్గా ఎక్కడైనా ఏదైనా ఇట్లాంటి ఘటన కానీ, ఒక కోడి కనిపించినా సరే, అది వైరస్తో ఉందని మీకు తెలిసినా సరే, మీరు మాకు వర్తమానం ఇవ్వండి అంటారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఈ బులెటిన్ ద్వారా మనకు అందినటువంటి హామీ, మనకు ఈ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి భరోసా ఏమిటైతే ఉందో, అది చికెన్ తినవచ్చు, ఎగ్స్ తినొచ్చు, కాకపోతే అరగంట పైగా దాన్ని ఉడకబెట్టండి. మినిమం 70 degrees Celsius ఉష్ణోగ్రతలో అది కానీ ఉడికితే మీకు నిజంగా అక్కడ వైరస్ ఉన్న కూడా ఏమి కాదు అని దాని అర్థం. అంటే వైరస్ ఉన్నాయి తినమని కాదు, సాధారణంగా ఒక అరగంట పాటు పైనే మనం ఉడికించుకొని తింటాం కాబట్టి ఏమీ కాదు అనేది. ఈ బర్డ్ ఫ్లూ నిజంగానే ఉంది. అది ప్రతి సంవత్సరం ఒక్కోసారి వస్తూ ఉంటుంది. మైగ్రేటెడ్ బర్డ్స్ ద్వారా అది సోకుతూ ఉంటుంది. అనేక రకాల పర్యావరణ కారణాలు, అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో వస్తుంది. కానీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అంతేగాని ప్యానిక్ కావద్దు, ఆందోళనకు గురి కావద్దు. ఇది గవర్నమెంట్ ద్వారా మనకు అందినటువంటి భరోసా, హామీ. కాబట్టి మిత్రులారా, హాయిగా నిర్భయంగా మీరు చికెన్ తెచ్చుకోవచ్చు. కాకపోతే దాన్ని వీళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఉడికించాలి. మినిమం ½ an hour హై ఫ్లేమ్లో ఉడికితే మీకు ఏమీ కాదు అని దాని అర్థం అన్నమాట. అంటే ఒకవేళ నిజంగా ఉన్నప్పటికీ కూడా. సో కాకపోతే ఎందుకులే రిస్కు అని కొంతమంది ఆలోచించవచ్చు. అలా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు తీసుకోవద్దు. కానీ సామాన్యులు మటన్ కొనుక్కోలేనటువంటి వాళ్ళు, అంత ఎఫర్ట్ పెట్టలేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇది రిలీఫ్. చికెన్ తెచ్చుకొని హాయిగా బ్రహ్మాండంగా పొయ్యి మీద ఒక అరగంట పైగా ఉడికించుకొని వాటిని తినండి శుభ్రంగా అని. మిత్రులారా, ఇది బర్డ్ ఫ్లూ అనేటటువంటిది అయితే ఉంది. కానీ దాని గురించి మీరు
ఆ ఆ ఆ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి బర్డ్స్ వణికిపోయినట్టుగా మనం ఏమి వణికిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మిత్రులారా. థ్యాంక్ యూ.